చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి ఫిలిం. చాలా కొట్టేశాడు బాలయ్య. ఓవరాల్ ఫిలిం అండి. ఆయన సెంటిమెంట్ అందరూ కొట్టేశాడు. 10/10 అంతే. జై బాలయ్య. ఏమండి 5 కి 5/5 కచ్చాడు ఇచ్చేశాడు మనోడు. బాలయ్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. బాబీ డియోల్ బాలయ్య అందరూ కంప్లీట్ ఫిలిం అయింది సినిమా. తమన్ ఆడించేశాడు. అదే అండి పక్కోడికి రజనీకాంత్ అని మన బండాడికి ఎన్పీకే. బాలయ్య కోసమే పుట్టాడు తమన్. గట్టి కొట్టాడు. లేదండి అన్ని సీన్స్ చాలా యాప్ట్ గా ఉన్నాయి. ఎంతవరకు కావాలంటే అంతవరకు తీశారు. డబుల్ ఆడిచ్చేసిందంటే ఆసమ్. సరే ఫ్యామిలీతోనే వెళ్ళాలండి సినిమాకి. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఆల్ రౌండ్ సినిమా. ఫ్యామిలీతో వెళ్ళచ్చు, సింగిల్ గా వెళ్ళచ్చు, ఎవరితోనే వెళ్ళచ్చు. ఈ సినిమాకి చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ కి ఎక్కువనే అండి. జై బాలయ్య. జై జై బాలయ్య. ఎవరిని చూడలేమన్నంత తీసేసుకున్నాడు మన చూపు. టోటలీ గుడ్. జై బాలయ్య ఒక డైలాగ్ బాగుంది. చాలా బాగుంది. సాంగ్స్ బీజిఎంస్ అన్ని చాలా బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. చాలా బాగుంది. యాక్టింగ్ అయితే సార్ బ్లాక్ బస్టర్ బాలకృష్ణ అదైతే. బీజిఎంస్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా. విలన్ యాక్టింగ్ కూడా ఇంకా బ్లాక్ బస్టర్. మూవీ అయితే చాలా బాగుంది. అంటే 40 ఏళ్లలో చూడండి కొత్త బాలయ్యని చూస్తారు అన్నారు. కొత్త బాలయ్య కాదు, బాలయ్య ఇస్ బాలయ్య అంతే. మూవీ అంతా బాలయ్య అంతే. వాటర్ కోసం ఫైట్ ఉంది. మెసేజ్ అంత కాదు, ప్యూర్ కమర్షియల్. హైలైట్స్ ఏమున్నాయి? బాలకృష్ణ మ్యూజిక్ అంతే. అంటే నార్మల్ గా బాలకృష్ణ అసలు కంప్లీట్ బాలకృష్ణ. ఇంకా హీరోయిన్స్ ఎవరు మీకు కనపడరు. అన్ని ఉన్నాయి, బాగున్నాయి, కానీ బాలకృష్ణ బాగుందండి. పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం హీరోయిన్స్ క్లైమాక్స్ కొంచెం అనిపించింది, కానీ అదర్వైజ్ మూవీ అంతా సూపర్, చాలా బాగుంది. ఓన్లీ వన్ మ్యాన్ షో బాలకృష్ణ అంతే. ఉంది కానీ ఓకే అండి. అది ఇంకా అదంతా పెద్ద కనెక్ట్ కాలేదు, కానీ బట్ ఓవరాల్ గా బాలకృష్ణ ఎలివేషన్స్ కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ అసలు సూపర్. సాంగ్స్ పెద్దగా లేవులేండి, సాంగ్స్ ఒకటే కదా. అది బాగా ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి. అసలు బాలకృష్ణ ముందు చాలా అందంగా కనిపించాడు ఈ సినిమాలో. బాలకృష్ణ హెయిర్ స్టైల్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కొన్ని సినిమాల్లో అంత బాగుంటది కదా, ఈ మూవీలో మాత్రం చాలా బాగున్నాడు. ఫైటింగ్స్ సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతారండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతారండి. ఓవరాల్ బాగుందండి. 3.5 rating out of 5 I would give 3.5. హైలైట్స్ ఏమున్నాయి? Highlights second half లో most of the time is on horse, right? ఆ హార్స్ తీసిన షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ లో షార్ట్స్ లో కానీ చాలా బాగున్నాయి. ఈవెన్ ప్లస్ ఏంటి సినిమాలో? బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ. ఓకే, బాలయ్య మాస్ కనపడిందా? కొంతమంది రొటీన్ స్టోరీ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? బాలకృష్ణ ఏం వాళ్ళ ఇష్టం. అంటే నార్మల్ గా 40 years లో చూడండి కొత్త బాలయ్యని చూసారు అన్నట్టు. నా 40 years ముందు నేను లేను కాబట్టి అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే కొంచెం హైలైట్స్ సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ ది అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఆయన గురించి ఆ హైప్ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ యాజ్ యూజువల్ తమన్ బాగా ఇస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఈ జనరేషన్ వాళ్ళకి బాలయ్య మరి సినిమా కనెక్ట్ అవుతాయా? సినిమా మీ జనరేషన్ వాళ్ళకి మోస్ట్లీ ఎక్కువ మందికి నచ్చవండి. వాళ్ళు ఏంటంటే లాజిక్ ఎత్తుతారు. బాలయ్య మూవీస్ లో ఎత్తకూడదు. ఓకే, సో ఫైనల్ ఏం చెప్తారు సినిమా? చాలా బాగుంది. జై బాలయ్య. నో రెలెవెన్స్ టు ద మూవీ. ఉత్త ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి పెట్టారు అంతే. లైక్ ఐ డోంట్ సీ ఎనీ రెలెవెన్స్ టు ద మూవీ. ఎందుకంటే దాన్ని ఎస్ఐ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అది ఎస్ఐ అంటే పోలీస్ ఆఫీసర్, అది వస్తుంది స్పోర్ట్స్ బ్రాలోనే దాని ఎంట్రీ సీన్. అయితే దాని ఫుల్ క్యారెక్టర్ అక్కడే అండర్మైన్ చేస్తారు.
సో డైలాగ్స్ అంటే బాలయ్య డైలాగ్స్ ఎలా అనిపించింది తన క్యారెక్టర్ ఎవరి హీరోయిన్ యా గ్రేట్. ఇప్పుడు సినిమాకి రిపీటెడ్ గా వెళ్ళొచ్చా మళ్ళీ వెళ్తున్నారు మీరు మళ్ళీ అంటే ఇప్పుడే ఫస్ట్ షో వెళ్ళాను అనమాట. సో ఈ ఆడియన్స్ ఈ హైప్ ఇంకా రాదు. మేబీ విత్ మై ఫ్యామిలీ అనుకోలేదు. కామెడీ ఎలా అనిపిస్తుంది కామెడీ అసలు నాకు గుర్తునే లేదు. కామెడీనే లేదనుకుంటా ఈ మూవీలో. మొత్తం యాక్షన్. నాకు అసలు నవ్వడం ఒక్కసారి కూడా గుర్తులేదు. మొత్తం యాక్షన్. ఓవరాల్ గా ఎంజాయ్ చేస్తారా మూవీ యా great, yeah. But I mean, BGM was great, music was okay. Songs anta goppaga levu. Dabdi dibdi andarki telusu, so adu undi kani it's not that great. ఆ సాంగ్ కూడా పెట్టాల్సింది లేదంటే dabdi dibdi అంత అవసరమా? అవసరం లేదు అసలు. It has no relevance to the movie. The item song పెట్టాలని చెప్పారు. It was great. The movie was great, yeah. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది మూవీ? గుడ్ గా అనిపించింది. చాలా బాగుంది. సో ఎంజాయ్ చేసారా బాలయ్య సీన్స్? యా నేను అన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా సూపర్ హిట్ మూవీ అయితే. మూవీ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్. సంక్రాంతికి అయితే డెఫినెట్ గా. బాబీ గారి డైరెక్షన్ చాలా బాగా తీశారు. అండ్ బాలయ్య గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అద్దరు కొట్టేశారు. ఫస్ట్ హాఫ్ లో ఆయన ఉండే స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటది. అది చాలా బాగుంటది. మనకి ఎక్కడ కూడా స్టోరీ లాగ్ ఉన్నట్టు అలా అనిపించదు. మ్యూజిక్ ఇస్ గుడ్. హీరోయిన్స్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది త్రూ అవుట్ ద ఫిల్మ్. డెఫినెట్ గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి. యుల్ ఎంజాయ్ ద మూవీ. బాలకృష్ణ ఫైట్ సీన్స్ లో గానీ అవంతా ఎలా అనిపించింది? యాక్చువల్లీ కొన్ని సీన్స్ మనకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కదా, అలాగా లేకుండా చాలా నీట్ గా ఓ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది నాకు ఈ మూవీకి అయితే. అలాంగ్ విత్ ద బీజిఎం ఫీల్ బాగా వచ్చింది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. అంటే సమరసింహారెడ్డి రేంజ్ లో ఊహించుకోవచ్చు అనేసి అన్నారు కదా వంశీ గారు. ఆ రేంజ్ లో ఉందంటారా? ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దాంతో కంపేర్ చేయలేము. అంటే అప్పట్లో చూసినప్పుడు ఏమో నరుకుతూ ఉంటే అబ్బా ఏంటి నరుకుతున్నాడు అబ్బా 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 అనిపించేది. ఇప్పుడు స్మూత్ గా ఉందండి. నరుకుల్లో కూడా ఇంత స్మూత్ గా తీయొచ్చు. స్టైలిష్ గా నరుకుతున్నాడా బాలయ్య బాబు? అంతే అండి, కరెక్టే. బాగుందండి మూవీ అయితే మాత్రం సూపర్ హిట్. ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు. బాగుంది. నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్ అయితే కాదండి, టు బి ఫ్రాంక్. బట్ బాగుంది. ఎక్స్పెక్టేషన్ తో ఏం రాలేదు మేము, బట్ చాలా సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నాం. గేమ్ చేంజర్ మూవీ చూసారా? చూడలేదండి. సంక్రాంతి విన్నర్ ఎవరు? లేదండి. సంక్రాంతి విన్నర్ ఎవరు? ఆబ్వియస్లీ ఐ థింక్ సో. ఇదైతే బాగుంది మేము చూసినందుకు. మేబీ ఆయన ఎప్పుడు అండి సంక్రాంతికే కదా ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎవర్ గ్రీన్ స్టార్ అంతే. యా థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి. లేదండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అంతా స్టోరీ ఓరియంటెడ్. సెకండ్ హాఫ్ అంతా స్టోరీ చెప్తే కానీ అర్థం కాదు కదా. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. సూపర్ హిట్. బాలయ్య బాబు మళ్ళీ రోడ్ కింగ్ అంటాడు మా బాలయ్య బాబు. సెంటిమెంట్ అవన్నీ చాలా బాగున్నాయండి. సెకండ్ హాఫ్ లో అదిరిపోయింది. యాక్షన్ ఎపిసోడ్ కూడా అన్ని. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బీభత్సంగా ఇచ్చాడండి. చాలా బాగుంది. లేదండి బాలయ్య బాబు ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అదిరిపోయినాయి. చాలా బాగుంది సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ అండి. ఎవరి దిప్పుడు సాంగ్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్. సినిమా ఎన్నిసార్లు చూసినా పర్వాలేదు, అంత బాగుంది. నార్మల్ ఉంది. ఓకే ఉంది. నార్మల్ గా మనం అఖండ టైప్ లో లేదు. సింపుల్ గా ఉంది. అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. అది సూపర్ ఉంది. బీజిఎం బాగుంది. దబిడి పాట బాగుంది. పండుగ సీజన్ లో ఉంటదా? ఉంటది, చూడొచ్చు ఒకసారి. ఫ్యామిలీ అంటే చూస్తుంది. మేబీ నాకు ఇవి గేమ్ చేంజర్, సంక్రాంతి ఇవే రెండు క్రికెట్ ఎక్కువ. మెయిన్ దబిడి సాంగ్ బాగుంది. అఖండ రేంజ్ కాదన్న, బాగుంది. అఖండ రేంజ్ కాదు. ఒక్క నిమిషం అన్న. సూపర్ ఉంది. నిజంగానే డీసెంట్ గా ఉంది. చాలా బాగుంది. బాలయ్య చాలా బాగా చేస్తాడు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎండ్ లో ఒకే గన్ సౌండ్, కానీ సినిమా సూపర్ ఉంది. చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగుంది సార్. ఒక 2 సాంగ్లతోనే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే సాంగ్స్ ఏం లేవు. ఒకే ఒక సాంగ్ ఉంది. 2 సాంగ్ ఫస్ట్ హాఫ్ 2 సాంగ్ చాలా బాగుంది. బీజిఎం సూపర్ ఉంది.
గేమ్ చేంజర్ కింద ఇది చాలా బెటర్, చాలా బాగుంది. ఫైట్స్ సూపర్ ఉంది సార్, మొత్తం యాక్షన్ సార్, షోలే లాగా ఉంది సార్. నరకడం ఇందిరా లాగా నరకడమే, కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అది ఎక్కువ గన్ సౌండ్, అదర్వైజ్ ఓకే. చాలా బాగుంది సార్. చిన్న పాప ఒకటి వస్తుంది, చాలా బాగా చేస్తుంది. వీళ్ళతో 5 గ్రూప్ ఉంటారు, ఒక గ్యాంగ్ లాగా. అది ఏమంటారు, సినిమా షోలే లాగా ఉంది సార్, సూపర్ ఉంది. డాకు ఇస్ బ్యాక్, జై బాలయ్య. సినిమా ఫ్యామిలీ వర్త్ వాచింగ్, ఫ్యామిలీతో చూడొచ్చు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ కాకుండా బాలయ్యని డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేశాడు బాబీ కొల్లి. డిఫరెంట్ మూవీ, తప్పకుండా వాచ్ థియేటర్. చిన్న పాప ట్విస్ట్ ఎలా అనిపించింది? చిన్న పాప ట్విస్ట్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. డాకు ఇస్ బ్యాక్, జై బాలయ్య. ఇంకా హైలైట్స్ ఏమనిపించింది? మనం అందరం స్టోరీ ప్రిడిక్ట్ చేస్తామని ఫస్ట్ హాఫ్ లోనే అర్థమవుతుంది, కానీ చివరిలో వచ్చే ట్విస్ట్ తో దిమ్మ తిరుగుద్ది అందరికి. ఎక్స్పెక్ట్ చేయలేరు, అంటే మరి అంత మనం ఫస్ట్ హాఫ్ లో అనుకున్నట్టుగా వెంటనే చూసేస్తాం కదా, ఇలానే ఉంటదేమో ప్రిడిక్ట్ చేసేస్తాం అనుకుంటాం. కానీ అక్కడ చిన్న మెలిక్ అనేది చాలా హైలైట్ గా ఉంటది. బాలకృష్ణ యాక్టింగ్ గురించి మనం అడగక్కర్లేదండి, ఆయన మా గౌరవ ఎమ్మెల్యే కూడా, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఎమ్మెల్యే కూడా. హిందూపూర్ మాది, అదే హైదరాబాద్ సినిమా వస్తుంది. కూడా బాగుంది. అది మనం ఓన్లీ యూట్యూబ్ లో వచ్చిన పిక్స్ చూసి కొంచెం వల్గారిటీ అనుకున్నారు, కానీ ఓవరాల్ సాంగ్ అయితే ఎక్కడా లేదు, చాలా డీసెంట్ గా ఉంది. సంక్రాంతి సూపర్ హిట్ సినిమా. బాలయ్య ఆల్వేస్ సంక్రాంతి హీరోనే. పాప వెనకడుగులు వేస్తూ 2 సార్లు వస్తుంది ఒక షాట్. ఆ షాట్ లో బీజిఎం అనేది తమన్ కి ఇంకా వెళ్ళి నేను ఇంకా హక్ చేసేసుకోవాలను. చిన్న తన యాక్టింగ్ కూడా బాగుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ చిన్న పాప స్టోరీ, కాకపోతే చాలా బాగుంది. మరి ఆ స్టోరీ లేకుండా నేను స్టోరీ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగుందండి, షోలే లా ఉంది. దేంతో కంపారిజన్ మనకి ఎందుకు, నార్మల్ గా సినిమా చూడండి, బాగుంది స్టోరీ, ఫైట్స్ కూడా చాలా బాగుంది. చిన్న పాప స్టోరీ కూడా బాగుంది. బ్యాక్ డ్రాప్ మెయిన్ మూవీకి. డైరెక్షన్ కూడా బాగుంది, కాంబినేషన్ కూడా బాగుంది. అదేం లేదండి, చూడొచ్చు, ఎవరైనా చూస్తారు నార్మల్ గా అందరు. లోపల ఇప్పుడు మేము వెళ్ళింది కూడా పీసెక్ స్క్రీన్, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగుంది. బాలయ్య వన్ మ్యాన్ షో, సూపర్ సూపర్. సెంటిమెంట్ తో పిండేశాడు బాబీ. మీరు యాక్చువల్ గా మీరు ఏమనుకుంటారు, బాలయ్య అంటే యాక్షన్ డైలాగ్స్ ఇట్లా పోతారు, కానీ భగవంత్ కేసరి తర్వాత నెక్స్ట్ సినిమాలో పిండేశాడు బాబీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. పాప సెంటిమెంట్ తో ఎక్సలెంట్ గా తీశాడు బాబీ. పాప సెంటిమెంట్ తోనే ఎక్స్ట్రాడినరీగా తీశాడు. బాబీ యాక్చువల్ గా నేను అనుకున్నా బాబీ వచ్చేసి చిరంజీవి అభిమాని అని చెప్పారు, కానీ ఇప్పుడు బాబీని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మేము కూడా భయపడ్డాం బాలకృష్ణతో బాబీ ఎలా చేస్తాడో అని, కానీ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సెంటిమెంట్ పిండేశాడు. అందరి పాత్రలు వారి పరిధి మేరకు బాగా చేశారు. నాకు మా బాలయ్య వన్ మ్యాన్ షో. హైలైట్స్ బాబీ డియోలో యొక్క క్యారెక్టర్, బాలకృష్ణ క్యారెక్టర్, మళ్ళీ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్, చిన్న పాప క్యారెక్టర్ సూపర్ గా, ఏది తీసేయడానికి లేదు. మొత్తం అన్ని దానిలను బ్యాలెన్స్ చేసుకుంటూ బాబీ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ బాబీ గ్రేట్. సాంగ్స్ కూడా బాగుంది, చూడండి. ఎస్పెషల్లీ లోపల చూస్తే మీరు బాలకృష్ణ అభిమానులు లేడీస్ చాలా మంది ఉన్నారు, సో చూడండి, చాలా బాగుంది మూవీ. డాకుమారా సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి పండుగ. సో బాలకృష్ణ అభిమానులకి ఇది పెద్ద పండుగ అండి. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో ఈ పిక్చర్ లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో వేరే పిక్చర్ కి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు. ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్ ఉంది, సీన్ చాలా బాగుంది. మీరు చూడండి, అది నేను చెప్పకూడదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బాబీ డియల్ గారిది, బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు తమ్మని ఇరగొట్టేశాడండి. అది నేను అంటే ప్రీవియస్ పిక్చర్ మనం ఏం చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారి ఇది అయితే పక్కా హిట్ అండి. సూపర్ సూపర్ సూపర్. అసలు ఎందుకు తీసారు కూడా నాకు తెలియదు అది అసలు మూవీ. సో అంతే, థ్యాంక్ యూ. మూవీ బాగుంది భయ్యా. అరే ఇంకెంత చెప్పాలి భయ్, మూవీ బాగుంది బ్రో.
మనము బాలకృష్ణ గారి సినిమా చూసేటప్పుడు మ్యాన్షన్ హౌస్ తాగి వెళ్ళాలి అంతే. తాగితే ఆయన బ్రాండ్ తాగితే కానీ చెప్పలేము మనము. మూవీకి హైలైట్ అంటారా బ్రో? బాబీ డియోల్ గారిది ఇంకా బీజిఎంసే బ్రో.